ఫ్రంట్ టు బ్యాక్ అటాచ్ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు 2 minutes అండి ఓవర్లాక్ చేసుకొని వస్తాను. ఓవర్లాక్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు స్లీవ్ అటాచ్ చేసుకుందాము. మీకు ముందే చెప్పినట్లు ఈ ఫ్రంట్లో న్యాచ్ వస్తుంది కదండి, కనిపిస్తుందా? ఈ న్యాచ్ వచ్చేసి ఫ్రంట్కే రావాలండి. సో నేనైతే చెక్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ కుట్టేసరికి నాకు నడుము నొప్పి వచ్చేసిందండి. దీన్నైతే కొంచెం లైనింగ్ బ్లౌజ్ అంటే ఈజీ ఉంటుందండి కొంచెం. ఇది వితౌట్ లైనింగ్ కదండి, సో అందుకనేసి నాకు కొంచెం కష్టమయ్యిందండి. ఎగ్జాక్ట్గా 1 hour 20 minutes పట్టిందండి. డబల్ స్టిచ్ అయితే వేసేసుకుందాము. డబల్ స్టిచ్ వేసేసుకొని సైడ్ కుట్టేసుకుందామండి. ఇంకొక స్లీవ్ కూడా కుట్టుకోవాలి కదండి, సో అది కూడా కుట్టేసుకుందామండి. ఇంకొక సైడ్ స్లీవ్ అటాచ్ చేసుకునేసి సైడ్ కుట్టేసుకుందామండి. స్లీవ్ అయితే అటాచింగ్ అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ కుట్టేసుకుందాము. సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడే కానీ పైకి ఉండాలండి. నేను చెప్పాను కదండి లాస్ట్ టైం నేనైతే టేప్తో మెజర్ చెయ్యను, నేనైతే బ్లౌజ్నే మెజర్ చేసుకుంటాను. సో బ్లౌజ్తోనే మెజర్ చేసుకొని మార్క్ వేసుకున్నాను. క్రాస్ బెల్ట్ కంటే కొంచెం ముందుకు వచ్చేసి ఈ చంక పార్ట్ అయితే ఏదైతే ఉందో చంకపాటి దగ్గర కొలుచుకుందాము. చంకపాటి దగ్గర కొలుచుకుందాము. చంకపాటి దగ్గర కొలుచుకొనేసి మళ్ళీ చెప్తా ఉన్నానండి, మీకైతే కమెంట్స్ చేయడం వల్ల ఏమీ ప్రాబ్లం కాదు. మీ అకౌంట్ నుంచి అమౌంట్ పోయేది కానీ లేదా వేరే ఏం ప్రాబ్లం మీ నుంచి మాకేమీ ఉండదు. మాకు ఎంకరేజ్మెంట్ అంతే, ఎంకరేజ్మెంట్ కోసం అంతే. సో అందుకనేసి కమెంట్ చేయండి ప్లీజ్. మీరు కమెంట్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. స్లీవ్ దగ్గర కూడా ఒక మార్క్ వేసుకొని కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కుట్టేసుకుందాం. ఇంకో సైడ్ కూడా అంతే అండి. ఫ్రంట్ ఎప్పుడే కానీ పైకి రావాలి, ఫ్రంట్ పైకి వచ్చే విధంగానే ఎప్పుడైనా కుట్టాలి. ఇది ఫుల్ స్లీవ్ కదండి, అందుకనేసి నేను ఇలా ఫోల్డ్ చేసుకొని ఎంత లెంత్ వస్తుందో స్లీవ్ అంత లెంత్ ఫోల్డ్ చేసుకొని కొలుచుకుంటా ఉన్నాను. సో సేమ్ లెంత్ కొలుచుకుంటే సరిగ్గా వస్తుంది లూజ్ అనేది. సో ఇప్పుడైతే చంకపాటు కొలుచుకుంటా ఉన్నాను. నేను ఏ సైడ్ ఆ సైడ్కే కొలుచుకుంటాను. రైట్ సైడ్ది రైట్ సైడ్ చంకనే కొలుచుకుంటాను, లెఫ్ట్ సైడ్ చంకనే కొలుచుకుంటాను. మీరు ఎప్పుడే కానీ అలా కొలుచుకుంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం కూడా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే చంక నుంచి 2 స్టిచ్లు ముందుకు వచ్చినాను.
ఇప్పుడైతే బాటమ్ కొలుచుకోవాలండి. బాటమ్ని ఇలా కొలుచుకొని ఒక మార్క్ వేసుకోండి. మార్క్ వేసేసుకొని స్టిచ్ వేసుకోండి. ఎప్పుడే కానీ బ్లౌజ్తో కొలుచుకుంటే ఈ టైప్లో నేను కుట్టే టైప్లో కుడితే మెజర్ చేస్తే మీకు బ్లౌజ్ అనేది ప్రాబ్లం కాదండి. ఎప్పుడైనా సరే చూడండి కరెక్ట్గా వచ్చిందండి. అంటే ఇది తను ముందే చెప్పింది. నేనైతే వేసుకోను, ఏ శారీకి మ్యాచింగ్ అయితే లేదు, ఊరికే ఇస్తా ఉన్నాను. నేను మా అమ్మకి ఇచ్చేస్తాను ఈ బ్లౌజ్ అనేసి చెప్పినారండి ఆమె. అమ్మకి ఇచ్చిన అమ్మ కూడా బాగా బ్లౌజులు బాగుండాలి కదండి అమ్మ వేసుకున్నా కూడా నన్ను. సో అందుకనేసే బ్లౌజులు ఎప్పుడే కానీ ఎవరు వేసుకున్నా మనమైతే క్లీన్గా కుట్టుకోవాలండి. ఇప్పుడైతే చూసుకుందామండి ఎంత వచ్చింది అనేసి. బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ కంటే ఇది ఎంత విడ్త్ అయితే ఎక్కువ ఉంది అని చూసుకొని బ్యాక్ డాట్స్ పెట్టుకుందామండి. ఇదైతే చూడండి కొంచెమే ఉందండి, ఒక 1 ఇంచ్ ఉందంతే అండి. సో అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ రావాలండి. సో 1/2 ఇంచ్ అంటే మనము 1/4 ఇంచ్ మాత్రమే నాట్ చేయాలండి. 2 క్లాత్ ఇది కావాలి కదా,